హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్య మౌనిక. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో మీ అందరికీ తెలిసిందే వరలక్ష్మి వ్రతం కదా. ఇది ముందు రోజు షూట్ చేస్తున్నాను, అంటే సెకండ్ ఫ్రైడే ముందు అనమాట. ఈరోజు ఏంటంటే కంప్లీట్ పూజా రూమ్ మొత్తం తీసి అన్నీ క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి, ఫ్రెష్గా అరేంజ్ చేసుకోవాలి పూజ గురించి. అదంతా ఇప్పుడు చేయబోతున్నాము. సో డైరెక్ట్ పూజ చూపించవచ్చు, బట్ బిఫోర్ కూడా అసలు ఏంటి ఎలా చేసామనేది తెలియదు కదా. అండ్ మోస్ట్లీ మాకు ఎప్పుడు ఏంటంటే పూజకి అమ్మవారిని నిలబెట్టడం అలా ఉండదు. మోస్ట్లీ కలసం పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకొని పూజ చేసుకుంటారు మమ్మీ. సో నేనేంటంటే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ నుంచి చిన్నగా చీర కట్టడం చేస్తున్నాను. జస్ట్ ఆ కలసానికే కడుతున్నాను అంతే అనమాట. చాలా సింపుల్గా నీట్గా అయిపోతుంది. బట్ ఇప్పుడు క్లీనింగ్ అయితే ఇట్ నియర్లీ టేక్స్ an hour or 1.5 hours వరకు పట్టచ్చు. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం మీతో షేర్ చేస్తాను. అండ్ ఆల్సో వీలైతే శారీ కట్టేటప్పుడు కూడా ఎలా చేస్తానని షేర్ చేస్తాను. అది మోస్ట్లీ నైట్ ఉంటుంది. అండ్ ఎస్, ఐ నో వీడియోస్ ఆర్ గెటింగ్ డిలేడ్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ బుటీక్ ఆర్డర్స్ అండ్ ఆల్. సో అవైతే ఎవరైనా ఇప్పుడు న్యూ కలెక్షన్ ఏదైతే చేసామో అదంతా పోస్ట్ చేస్తూనే ఉన్నాము ఇన్స్టాగ్రామ్ పేజ్లో గర్ల్ కేఫ్ డిజైనర్ స్టూడియోలో. ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. నేను ఖచ్చితంగా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మెయిన్లీ ద ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే గర్ల్ కేఫ్ డిజైనర్ స్టూడియో అని చెప్పేసి లింక్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ యూ కెన్ డెఫినెట్లీ రీచెస్ అండ్ డైరెక్ట్లీ మెసేజెస్ త్రూ ఇన్స్టాగ్రామ్. ఇది ఈరోజు వీడియో కంటెంట్ ఉండబోయేది. కంప్లీట్ క్లీనింగ్ అండ్ పూజ ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో అండ్ స్టార్ట్ ది వర్క్. సో స్టార్ట్ చేసేసాను. ఏంటంటే మార్నింగ్ దీపం పెట్టేసిన తర్వాత, దీపం కొండెక్కేసిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట. ఆఫ్టర్నూన్ టైంలో మొత్తం ఇంకా పొద్దున పెట్టిన పూలు అన్నీ తీసేసి కంప్లీట్గా అన్నీ ఫోటో ఫ్రేమ్స్ సహా పైన మనకి హ్యాంగింగ్స్ ఉన్నాయి గంటలు, అవన్నీ కూడా తీసేసి క్లీన్ చేసేసి మళ్ళీ రీఅరేంజ్ చేశాను. సో కంప్లీట్గా అంటే ఇంకంప్లీట్గా అనమాట. అన్నీ దేవుడి దగ్గర అన్నీ వాష్ చేసేసుకొని కింద షీట్ ఉంటుంది కదా, అది షీట్ నేను సెపరేట్గా తెప్పించాను ఆన్లైన్లో. ఇఫ్ చూస్తారు మీరు ముందు వీడియోలో. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ డెఫినెట్లీ ట్రై టు లీవ్ అ లింక్. అందులో సెట్ ఆఫ్ 10 or 12 షీట్స్ వస్తాయి. నార్మల్ న్యూస్ పేపర్స్ కాకుండా అలా షీట్స్ వేస్తే బాగా అనిపించింది అనమాట. అందుకే అదే వేస్తున్నాను. అంటే చాలా రోజుల వరకు బాగానే ఉంటుంది. జస్ట్ ఆ షీట్ పైన క్లీన్ చేసేసుకోవచ్చు. అన్లెస్ దాని మీద ఆయిల్ అలాంటిది ఏదైనా పడితే కానీ పాడవ్వదు. లేదు అంటే దుమ్ము పట్టేయడం అలా ఉండదు. నార్మల్ క్లాత్తో క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా యాజ్ వీ ఆల్రెడీ నో ఇట్స్ అ థెరపీ. క్లీన్ చేసుకొని అంత చేసుకునేటప్పుడు ఇంకా నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట మైండ్లో. అండ్ బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంతా క్లీన్ అయిపోయి నీట్గా అయిపోయిన తర్వాత విల్ బి వెరీ వెరీ సాటిస్ఫైడ్. డూ ట్రై ఇట్. ఎప్పుడు కూడా ఏ పూజకైనా ఈ దేవుడి గది అంటే సెటప్, పూజకి సెటప్ చేయడము, క్లీనింగ్ ప్రాసెస్ అంటే ఆ పూజ గది, మిగతా దేవుడి సామాన్లన్నీ మమ్మీ వాష్ చేసేస్తారు ఎవ్రీ టైం. ఈసారి నేనే తీసుకున్నాను అది కూడా. బట్ ఈ సెటప్ ప్రాసెస్ అంతా నేను టేక్ ఓవర్ చేసుకుంటాను. అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ అన్నీ ఇలా పెట్టుకోవాలి అని చెప్పి. సో ఇంకా మమ్మీ కూడా నీ ఇష్టం, నువ్వు ఎలా చేసుకుంటున్నానో నాకు ప్రాబ్లం లేదని అనేస్తారు అనమాట. సో ఐ టేక్ మై టైం, నీట్గా అరేంజ్ చేసుకొని అన్నీ పెట్టుకుంటాను. సో ఇదంతా అలా మ్యూజిక్ యాడ్ చేసేసి పెట్టేస్తాను. జస్ట్ ట్రై టు ఎంజాయ్ ఇట్. మీకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఏదైనా క్లీన్ చేసుకోవాలంటే ఆ టైప్ ఆఫ్ మోటివేషన్ రావాలనేదే వాట్ వీ నీడ్ ఇన్ లైఫ్. ఇది వాట్ ఐ సే. దేనికైనా ఇప్పుడు ఒక్క దాంట్లో మనం ఇది ఇలా పెట్టుకోవాలి, ఇది ఆర్గనైజ్డ్గా ఉండాలి, టైం టు టైం ఇలా జరగాలి అనేది ఏదో ఒక విషయంలో చేస్తే కంప్లీట్ మనకి అన్ని సిచ్యువేషన్స్లోనూ అలానే ఉండాలి అని అనుకుంటాము. ఒక్క దాంట్లో అలవాటు అయితే ఇంకా అది అన్నిట్లో అలవాటు అయిపోతుంది. సో నేను అయితే సిల్వర్ వాష్ చేయడానికి నాట్ రెగ్యులర్లీ, బట్ ఇంకా చాలా కష్టం అయిపోతుంది ఇంకా వాష్ చేయడము, కలర్ చేంజ్ అయిపోతుంది అన్నప్పుడు ఆ యూజెస్ రూపేరీ బాగుంటుంది అనమాట. తొందరగా క్లీన్ అవుతుంది. ఇది కూడా మనకు అమెజాన్లో ఈజీగా దొరుకుతుంది. అండ్ మనకు ఇంకొకటి సబీనా అని డిషెస్ వాష్ చేసుకోవడానికి సెపరేట్గా దొరుకుతుంది, పౌడర్ టైప్. అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. అది కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతాయి సిల్వర్ ఐటమ్స్.
అండ్ ఇక్కడ నేను యూజ్ చేసే స్క్రబ్ అండ్ బ్రష్ ఏదైతే ఉందో అది రెండు ఓన్లీ పూజ ఐటమ్స్ కడగడానికి సపరేట్గా పెట్టుకున్నాం అనమాట. బ్రష్ వచ్చేసి మీరు బేబీ బ్రషెస్ దొరుకుతాయి కదా, టూత్ బ్రషెస్ అలాంటివి ప్రిఫర్ చేయండి. చిన్న బ్రషెస్ ఉంటాయి కాబట్టి మనకి చిన్న చిన్నవి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవి రెండు అంటే టూత్ బ్రష్ కానీ స్క్రబ్బర్ కానీ ఇవి రెండు సెపరేట్గా ఉంచుతాం ఎప్పుడు, ఓన్లీ పూజ ఐటమ్స్ వాష్ చేసుకోవడానికి.
సో దిస్ ఇస్ ద షీట్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇందులో ఒక 4 to 5 డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చి షీట్స్ వస్తాయి. ఇప్పుడు నేను వేసేది హాఫ్ షీట్ అనమాట, దానికి డబుల్ షీట్ వస్తుంది. నేను కట్ చేసి హాఫ్ యూస్ చేస్తున్నాను. సో మెయిన్ ఐటమ్స్ దీపం పెట్టుకునేది అంతా దీని మీద అరేంజ్ చేసుకుంటే మనది కింద కూడా మార్బుల్ పాడవకుండా ఉంటుంది అని చెప్పేసి ఇలా షీట్స్ వేస్తున్నాను అనమాట. ఇలాంటివి చాలా చాయిసెస్ ఉంటాయి, ట్రై చేయండి. ఇది ఏంటంటే మనకి పేపర్ షీట్స్ లాంటివి పైన కొంచెం యూనో ఆ గ్లేజ్ ఆ సాఫ్ట్నెస్ ఉండేసరికి క్లాత్ క్లీన్ చేసుకున్నా ఈజీగా పోతుంది. బట్ ఆయిల్ ఏదైనా పడితే కానీ అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా పేపర్. ఆయిల్ పడితేనే కొంచెం ఇబ్బంది, లేదంటే ఏం అవ్వదు. సో చీర చాలా సింపుల్గా కడతానని చెప్పాను కదా, పెడదాం అనుకున్నాను కానీ చాలా లేట్ అయిపోయింది నైట్. అంటే అన్నీ అరేంజ్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఇట్స్ అరౌండ్ 11-11:30 ఆ టైంకి అరేంజ్ చేశాను అనమాట. వేరే పని ఉండి అదంతా చేసుకొని ఇది స్టార్ట్ చేసేసరికి మళ్ళీ నైట్ లేట్ అయిపోయింది. సో ఇంకా షూట్ చేసే ఓపిక లేక నేను ఇంకా షూట్ చేయలేదు. బట్ మధ్యాహ్నం ఇదంతా అయిపోయిన తర్వాత అయితే ఇంకా వేరే పనులు ఉంటాయి కదా, అంటే మనకి అమ్మవారిది కలశం ఉంటుంది, అష్టలక్ష్మి వచ్చిన చెంబు ఉంటుంది కదా, అది ఇంకా దీపం పుంజులు పెద్దవి తేవడానికి లాకర్ బ్యాంక్ వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా ఫ్రైడే ముందు రోజు థర్స్డే ఏదైతే ఉందో మొత్తం డెడికేటెడ్ టు దిస్. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా వేరే పనులు అలా ఉండేసరికి అవి చూసుకునేసరికి ద డే ఈజ్ ఫుల్లీ ప్యాక్డ్. బట్ నెక్స్ట్ డేకి అన్నీ అనుకున్నట్టే రెడీ అయిపోయాయి. సో నైట్ అరేంజ్ చేసి పెట్టాను, ఓన్లీ అమ్మవారిది అరేంజ్ చేసి పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన కలసము అన్నీ అరేంజ్ చేసాం అనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్. మీకు ఎలా అనిపించింది నేను అరేంజ్ చేసేదని చెప్పండి. అంటే చెప్పాను కదా, మాకు సెపరేట్గా అమ్మవారిని నిలబెట్టడం అనేది ఎప్పుడూ ఉండదు. బట్ మన నా ఇంట్రెస్ట్ బట్టి నేను ఇలా చిన్నగా అరేంజ్ చేస్తున్నాను ఫ్రమ్ పాస్ట్ 3 years యాజ్ ఐ సెడ్. పెద్దది కావాలంటే వీ కెన్ డూ ఇట్, బట్ ఏమో నాకు ఇలా చిన్నగానే నచ్చుతుంది, చేసుకోవచ్చు అలా కూడా. అది ఇంకా ప్రాసెస్, ముందు నుంచి కొంచెం ప్రాక్టీస్ ఉండాలి, తెలియాలి ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పేసి. సో యా, మా ఇంట్లో పూజ అయితే అలా అయిపోయింది. మీరు కూడా చాలా చాలా బాగా చేసుకున్నారు అండ్ యూ హ్యావ్ ఆల్ ది బ్లెస్సింగ్స్ అని అనుకుంటున్నాను.
అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరు అనుకున్నది అనుకున్నట్టు అవ్వాలని కోరుకుంటూ ఇంతతో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాము. మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ గైస్, ప్లీజ్ కీప్ స్మైలింగ్ అండ్ స్టే హ్యాపీ. బాయ్ బాయ్.